చూసుకున్నట్లయితే చాలా అప్డేట్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఒకటి ఫ్రీగా ఎలా అప్లై చేయాలి, నెక్స్ట్ ఏమో 10 USD పెట్టి ఏ విధంగా అప్లై చేయాలి అనేది నేను వీడియో చేశాను. అదే యూట్యూబ్లోను, ఎక్స్లోను అన్నిట్లలో నేను పోస్ట్ చేశాను. ఇప్పుడు వీసా కార్డ్ అంటే ఏంటిది, వీసా కార్డు ఏ విధంగా పనిచేస్తుంది, వీసా కార్డులోని ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి, వాళ్ళు ఏం ప్రొవైడ్ చేశారు, ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఏమేం కంట్రీస్ ఇందులో ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఓకే, కార్డ్ ఇంట్రడక్షన్. మన ఐటెలెక్స్ వాలెట్కి సంబంధించినటువంటి కార్డ్ అనేది ఒకటి ఉంది. అది విర్చువల్ కార్డ్ అనేది అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇందులోని కార్డ్ ఇన్ఫర్మేషన్, కార్డు యొక్క స్థితిగతులు ఏంటి అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కార్డు కరెన్సీ USDలో ఉంటుంది. ఇది కార్డు టైప్ అంటే విర్చువల్ కార్డ్ అనేది అయితే ఇది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. కామన్ కార్డ్ ఇష్యూసింగ్ ఫీజ్ అంటే ఏదైతే మనము కావాలనుకుంటున్నామో ఆ కార్డు ఎంత పెట్టి మనము తీసుకోవచ్చు అనేది అయితే వాళ్ళు చెప్పుకొచ్చారు. 10 USD. కన్సెప్షన్స్ మెథడ్ అనేది అయితే డెబిట్ కార్డ్ లాంటిది. ఇది ఈ మెథడ్ అనేది ఏంటిదంటే డెబిట్ కార్డ్ లాంటిది. డిపాజిట్ ఫీజ్ రేట్ ఎంతంటే 1.5% అయితే ఇందులోని చెప్పుకోవచ్చు. ఏంటంటే లక్షలలో ఉండొచ్చు. ఇది USDTలో ఉన్నది. ఫియర్ డేకి వచ్చేసి వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి ఉన్నది ఇందులో. ఇంకోటి ఏంటంటే రివ్యూ టైము వితిన్ 24 అవర్స్లో వాళ్ళు రివ్యూ అనేది ఇవ్వడం అనేది అయితే జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే అప్లికేషన్ అనేది మోస్ట్ బి 18 years ఓల్డ్ అంటే ఎవరైతే 18 సంవత్సరాలు నిండినారో వాళ్ళకి మాత్రమే ఇది విర్చువల్ కార్డ్ అంటే వీసా కార్డ్ అనేది ఇవ్వడం అనేది అయితే జరిగింది. ఇందులోని ఛార్జెస్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ అవుతున్నాయి, ఏ విధంగా చేస్తున్నారు అని అంటే టాప్అప్ ఫీకి సంబంధించి 1.5% అయితే టాప్అప్ లిమిట్ అనేది లేదు. అండ్ స్పెండింగ్ లిమిట్ లేదు. అండ్ సిగ్నల్ ట్రాన్సాక్షన్స్ లిమిట్ అంటే ఫియర్ వచ్చేసి 20 USD అనుకుంటాను. స్పెండింగ్ ఫీజు వచ్చేసి 1 USD అంటే 0.1 USD ట్రాన్సాక్షన్స్ అనేది పడుతుంది. ఇందులోని సపోర్టెడ్ ప్లాట్ఫామ్స్ అనేది ఇందులో కూడా ఇచ్చారు. ఆల్పే, గూగుల్ పే, చార్జీపీటీ అండ్ స్టార్లింక్, ఈబై, ఫేస్బుక్ యాడ్స్, అలెక్స్పీరియస్ అండ్ ట్విట్టరు, పేపాల్ ఇంకా ఎక్స్ట్రా చాలా ఉన్నాయి ఇందులో కూడా. ఇంకోటి ఏంటంటే రెస్ట్రిక్షన్స్ అంటే ఈ యొక్క కార్డ్ అనేది ఏ కంట్రీస్కి అయితే మేము ప్రొవైడ్ చేయట్లేదు అనేది అయితే ఒక మాట అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని కంట్రీస్ అయితే ఆ కంట్రీస్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉన్నవి, కొంచెం మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది వీసా కార్డు యొక్క ఇంట్రడక్షన్. వీసా కార్డు యొక్క ఇంట్రడక్షన్ అనేది ఇది.